ఒక్క నిమిషం ఆలోచించండి. ఈ వారమంతా దేవుడు జీవాన్నిచ్చి ఆయుష్నిచ్చి సజీవ లెక్కలో మన కుటుంబాన్ని మనల్ని కాచినందుకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఆయనకు సన్నిధికి మనం వచ్చాం. ప్రతి ఒక్కరు మౌనముగా ఉండకుండా నీ నోరును తెరవను, నేను బాగుగా నింపేదని అంటున్నాడు. దేవుడు ఎన్ని మేలులు చేశాడు మన జీవితంలో, వాటిని తలుసుకొని మనం కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉండాలి. మనం కృతజ్ఞతలు చెల్లించుకుంటే దేవుణ్ణి మరచిన వారము. దేవుడు చేసిన మేలుని మనం జ్ఞాపకం చేసుకోనకుండా ఉంటే మనం కృతజ్ఞత లేని హృదయం గలవారము. దేవుడు చేసిన మేలులను బట్టి మనం కృతజ్ఞతలు తెలియజేద్దామా? మీ స్వరాలను హెచ్చించి దేవుని స్తుతించండి. అనేక నామములు కలదు ఆయనకు. ఆ నామాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, మంచి దైవమా నీకు వందనాలు, మహోన్నతుడా వందనాలు, ఉన్నతమైన దేవా నీకు వందనాలు. హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా నీకు వందనాలు ప్రభా. కనికర పూర్ణుడా నీకు వందనాలు, మహిమగల తండ్రి నీకు వందనాలు, దయామయుడా నీకు వందనాలు, ఉన్నతమైన దేవా నీకు వందనాలు. ఆకాశం నీ సింహాసనం, భూమిని పాదపీఠం ప్రభా. ఉన్నతమైన దేవా నీకు వందనాలు. హల్లెలూయా. అందరూ రెండు చేతుల పైకెత్తి ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 ఇది యేసయ్యా ఆరాధనా ఆరాధనా
ఎల్లవేళలందును నిత్యము ఆయనను స్తుతించేవారిగా, స్తుతి చేయుటకే దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఎన్నుకొని ఆయన మందిరంలో చేర్చుకున్నాను. ఆయన ఆవరణంలో నివసించేవారు ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా. యేసయ్యా, దేవుడు ఆ రోజు మోషే చనిపోయిన తర్వాత యెహోషువతో అన్నాడు, యెహోషువా, మోషేకు తోడున్నట్లు నీకు తోడుంటాను, నిన్ను విడవను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమని. దేవుడు కూడా మనల్ని ఆ రోజు యెహోషువ ఇశ్రాయేలు ప్రజల్ని కానానుకు చేర్చడానికి ప్రయాణిస్తూ తీసుకెళ్లారు. ఈరోజు మనల్ని పరమ కానానికి తీసుకెళ్ళటానికి యేసయ్య మనతో ఉన్నాడు, మన తోడుగా ఉన్నాడు. ఆయన విడవడు ఎడబాయాడు. మన ఏ పరిస్థితుల్లోనైనాను మన దేవునికి మొరపెట్టినప్పుడు, దేవుని వైపు చూసినప్పుడు మనకు సహాయం చేసే దేవుడు. యేసయ్యా నీకు వందనాలు. హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు నా
చేతులు పైకెత్తి. కష్టంలోనూ, నష్టంలోనూ, కుటుంబ సమస్యల్లోనూ, వ్యాధుల్లోనూ, అప్పు సమస్యల్లోనూ ఉంటున్న ప్రతి వారికి దేవుడు అంటున్నాడు, ఆయన మనతో ఉండే దేవుడు. మనం భయపడకూడదంట, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదంట. విమోచన దినం వరకు మనల్ని ముద్రించిన దేవుడు. హల్లెలూయా. అందరూ చెప్తామా? నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్న హృదయాంతరంగంలో నుండి నాకు దిగులేలనా మెస్సయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోని ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. మనకు తోడుగా ఉండే వెన్నంట నుండి నడిపించే దేవుని గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు ఉన్నాడు. దావీదు అన్నట్లు కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, సహాయం నాకెక్కడ నుండి వచ్చును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేతనే నాకు సహాయము. దేవుడు మన వెన్నంట నుండి నడిపించే దేవుడు, మనల్ని ఆదుకునే దేవుడు, మనకు తోడు ఉండే దేవుడు. యేసయ్యా, హల్లెలూయా. నీవున్నావయ్యా, నా తోడు నీవై నిలచితివే, నీ ప్రేమ నాపై చూపితివే, నా తోడు నీవై నిలచితివే, నీ ప్రేమ నాపై చూపితివే, నన్ను కృపాక్షేమములే, నన్ను కాచె నీ కరుణ కటాక్షములే, నన్ను వెంటాడే నీ కృపాక్షేమములే, నన్ను కాచె నీ కరుణ కటాక్షములే. యేసయ్యా నీకే స్తోత్రము, యేసయ్యా నీకే స్తోత్రము, యేసయ్యా నీకే స్తోత్రము, యేసయ్యా నీకే స్తోత్రము, నా తోడు నీవై
చేతుల పైకి ఎత్తి ఆకాశం వైపు ఎత్తి, అనారోగ్యంలో వ్యాధి బాధలలో నన్ను స్వస్థపరచు వారు ఎవరు లేక నీ వేదనలో కృంగి ఉన్న వేళ తాకావు నీవు, నీ చేతితో నన్ను స్వస్థపరిచావు. ఎవరున్నారు? పరమ వైద్యుడు ఆయనే. మనం అందరూ చెప్దామా? అనారోగ్యములు వ్యాధి బాధలు నన్ను స్వస్థపరచు వారెవరు లేక నే వేదన కృంగి ఉన్న వేళ, అనారోగ్యములు వ్యాధి బాధల నన్ను స్వస్థపరచు వారెవరు లేక నే వేదనలో కృంగి ఉన్న వేళ తాకావు నన్ను నీ చేతితో, స్వస్థపరచావు నన్ను నీదు వాక్కుతో. తాకావు నన్ను నీ చేతితో, స్వస్థపరచావు నన్ను నీదు వాక్కుతో. నన్ను చేర్చావు నీ ప్రేమతో పరిపూర్ణముగా యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఎంతైనా నమ్మదైన దేవుడయ్యా. మనుషులను నమ్మట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని మా వెన్నంట నుండి ప్రతి సమస్యలోనూ ప్రతి ఆపదలోనూ ప్రభువా మమ్మల్ని కాచి కాపాడే దేవుడవయ్యా. మేము సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం నీ కృప తండ్రి. ముందున్న కీర్తనల భాగాన్ని ప్రభా వాక్యాన్ని చేతులకు అప్పగిస్తూ ఇంతవరకు స్తుతించి ఆరాధించి నేను మహిమపరిచిన ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.